నిర్గమాకాండము 12వ అధ్యాయము 12 అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. దానికి ముందుగా ఒక విషయాన్ని మనం చదివి తర్వాత అంశంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయము. లూకా సువార్త 22 అధ్యాయము 7 నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెన దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 గాస్పెల్స్ మనం చూసినప్పుడు ఈ 4 గాస్పెల్స్లో కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఈ 4 గాస్పెల్స్ ఎలాగైతే ఎవరైతే చదివారో ఈ 4 గాస్పెల్స్ చదివిన వారికి తెలుస్తుంటుంది యేసుక్రీస్తుని వారు ఒక్కొక్క రీతిగా చెప్పిన విధానాన్ని మనము పరిశీలన చేయగలుగుతాం. ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తిని చెప్పమన్నామంటే చెప్పేవారందరూ కూడా ఒకేలా చెప్పరు. ఇప్పుడు నా గురించి మిమ్మల్ని ఒక నలుగురిని తీసుకొచ్చి నలుగురు పక్కన కూర్చోబెట్టి తిమోతి కోసం చెప్పమంటే తిమోతి కోసం నలుగురు 4 రకాలుగా చెప్తారు. అలాగే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సార్వభౌమత్వాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క ఆధిపత్యాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలన్నీ కూడా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రీతిగా వర్ణించినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారిని ఒకలా చూపిస్తారు, మార్కు సువార్తలు ఒకలా చూస్తాం, లూకా సువార్తలు ఒకలా చూస్తాం, యోహాను సువార్తలో ఒకలా చూస్తాం. అంటే క్యారెక్టర్ పర్సన్ ఒకటే కానీ ఆయన గురించినటువంటి వర్ణించినటువంటి విధానము ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి లూకా సువార్తను మనం పరిశీలన చేసినప్పుడు సేమ్ స్క్రిప్చర్ మనం చూస్తే మత్తయి సువార్త 26 అధ్యాయంలో మనం చూస్తాం, మార్కు సువార్త 14 అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు మరణానికి అప్పగించబడబో ముందు అనగా ఆయన పస్కా పండుగ ఆచరించడానికి వెళ్తున్నారు. ఆయన లైఫ్లో ఇది చివరి పస్కా, అంటే శిలువ మరణానికి వెళ్తున్నారు. యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత చివరికి మరలా తిరిగి రారు. ఆయన యెరూషలేముకి వెళ్ళినటువంటి సందర్భాలు చాలా తక్కువగా మనం చూస్తాం. నేను చాలాసార్లు మీతో చెప్తుంటాను, ఆయన యెరూషలేముకి వెళ్ళినటువంటి సందర్భాలు బహు తక్కువ. ఆయన ఆచరించినటువంటి పస్కా యాక్చువల్గా యేసుక్రీస్తు యొక్క ఏజ్ పీరియడ్ని కూడా ఆయన ఆచరించినటువంటి పస్కాలను బట్టే చెప్తుంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన యొక్క లైఫ్ టైంలో యెరూషలేముకి వెళ్ళి పస్కా ఆచరించింది 3 or 4 టైమ్స్ అనమాట. దానిని బట్టే బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఆయన జీవించినటువంటి లైఫ్ పీరియడ్, ఆయన గాస్పెల్ 30 సంవత్సరాల్లో మొదలు పెడితే ఆయన యొక్క జీవితం 33.5 సంవత్సరాలు లేదంటే 32 సంవత్సరాలు అని ఒక కాల్కులేషన్ వేసి చెప్పడం మనం చూడగలుగుతాం. అంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేముకి వెళ్తున్నారనమాట. అంటే యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఆయన మరలా తిరిగి రారు, ఇంకా అక్కడ చనిపోతారు. ఆయన శాస్త్రుల చేత, ప్రధాన యాజకుల చేత తీర్పు తీర్చబడి ఆయన చనిపోతారని ముందుగానే ప్రవచన చేస్తారు. ఇప్పుడు ఆయన యెరూషలేముకి వెళ్తున్నటువంటి ఈ టైంలో పస్కాను ఆచరించేస్తున్నటువంటి ఒక సమయం ఆసన్నమైంది. భూమి మీద పుట్టిన యూదుడైన ప్రతి వారు కూడా, అందరూ వాక్యం శ్రద్ధగా ఉన్నారు కదా, భూమి మీద పుట్టిన వారిలో యూదులైన ప్రతి వారు, ఇశ్రాయేలైన ప్రతి వారు కూడా తూచా తప్పకుండా ఏ మాత్రం కూడా సందేహం లేకుండా ఆచరించాల్సినటువంటి పండుగ ఈ పస్కా పండుగ అనేది. ఇశ్రాయేల్ అనబడిన వారు ఎక్కడున్నా సరే వారు ఏ మాత్రం కూడా క్రమం తప్పకుండా ఆచరించాల్సినటువంటి పండుగ ఈ యొక్క పస్కా పండుగ. అందుకే ఇజ్రాయేల్ దేశంలో చూసినట్లయితే ఎప్పుడు కూడా హోటల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నా కానీ ఈ పస్కా టైంలో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఏ ఇశ్రాయేలీయుడైనా సరే వారి యొక్క సొంత దేశం చేరుకొని ఈ యొక్క యూదులైన వారు, ఇశ్రాయేల్ అయిన వారు ఈ పస్కా పండుగ ఆచరించడానికి ఇష్టపడతారని చెప్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అది దేవుడు మరి మొట్టమొదట ఆ నిర్గమాకాండంలో మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞకి ఇది ఇవ్వబడినట్లుగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ పస్కా ఆచరించడానికి అక్కడ అడుగుతున్నారనమాట. ఏమని అడుగుతున్నారంటే పేతురు, యోహానును చూసి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మనకు సిద్ధపరచడని వారిని పంపాను. అంటే పస్కా ఆచరించాల్సినటువంటి విధానం, మనము పస్కా ఆచరించాలి కాబట్టి మీరు వెళ్ళి పస్కాను సిద్ధం చేయండి అన్నాడు. ఈ రోజు నా టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ పస్కా. పస్కా అంటే ఏంటి? పస్కా అంటే ఏంటి? మీ దగ్గర నుంచి మొదలు పెడతాను కాబట్టి ఫస్ట్ మీరే మొదలు పెట్టండి.
ఏంటమ్మా పస్కా అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పస్కా? పస్కా అంటే ఏంటి అర్థం? నేను క్వశ్చన్ వేసాను, మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెడితే దట్ ఈస్ నాట్ కాల్డ్ ఆన్సర్ అనమాట. విడుదల. విడుదల, దట్ మీన్స్ విడుదల, విడిపించడం. ఓకే, సౌజన్య చెప్తుంది విడిపించడం అని. పస్కా అంటే జాన్, నేను ఈ క్వశ్చన్ సెషన్లో అంటే చూసే వాళ్ళకి తర్వాత డిస్టర్బెన్స్ లేకుండా నేను అడిగినప్పుడు, నేను మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేయి, పాస్ పెట్టు. ఓకే. ఇశ్రాయేలీలు దాస్యములు ఇంచుమించు 400 సంవత్సరాల కంటే పైగా ఉన్నారు. ఈ 400 సంవత్సరాల్లో కూడా వారు ఎప్పుడు కూడా కూడుకొని ఒక సమాజంగా ఏర్పడినటువంటి విధానం వారిలో లేదు. ఎందుకంటే వారు దాస్యములు ఉన్నారు. దాస్యములు ఉన్నారు కనుక, వారు దాస్యపు జీవితాన్ని అనుభవిస్తున్నారు కనుక వారు ఎప్పుడు కూడా సమాజంగా కూడుకున్న అనుభవం వారికి లేదు. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోనికి కొనుపోబడిన తర్వాత, ఇంచుమించు యాకోబు ఫ్యామిలీ ఐగుప్తు దేశానికి మైగ్రేట్ అయిన తర్వాత కనాను దేశం నుండి మైగ్రేట్ అయ్యారు. ఎంతమంది మైగ్రేట్ అయ్యారు? కనాను దేశం నుండి యాకోబు ఫ్యామిలీ, కనాను దేశం నుండి, జాగ్రత్తగా ఉండండి, యాకోబు ఫ్యామిలీ కనాను దేశం నుండి ఐగుప్తు దేశానికి ఎంతమంది మైగ్రేట్ అయ్యారు? ఆల్మోస్ట్ 70 పీపుల్. 7వ అధ్యాయము అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపను. సరిగ్గా చదవండి. వారు 75. ఎంతమంది? ఎంతమంది వెళ్ళరు? రాసుకోండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ అడుగుతాను మిమ్మల్ని. యాకోబు ఐగుప్తు దేశం నుండి కనాను దేశంలో యాకోబు పరవాసిగా నివాసం చేస్తున్నప్పుడు యోసేపుని ఐగుప్తు దేశానికి అమ్మేస్తారు. మనందరూ కూడా తెలుసు. ఐగుప్తులో ఇశ్రాయేలు కూడా విస్తరిస్తారు. ఎంతమంది వెళ్ళారు ఐగుప్తు దేశానికంటే? ఎంతమంది వెళ్ళారు? యాకోబు ఫ్యామిలీ 75 వెళ్ళారు. అటు ఇట్లా వెళ్తే ఎంతమంది అయ్యారు? ఆల్మోస్ట్ 6 లక్షల కాల్బలం అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. 6 లక్షల కాల్బలం అంటే నిలబడి యుద్ధం చేయగలిగిన వారు, అంటే యుద్ధ వీరులు అనమాట. అంటే ఫ్యామిలీకి 3 మెంబర్స్ వేసుకున్న 6 లక్షలు ఇంటూ 3 వేసుకుంటే, క్యాల్కులేషన్ చేసుకుంటే ఎంతమంది అవుతున్నారు? 2.4 మిలియన్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 3 మిలియన్స్ ఆఫ్ పీపుల్ అయ్యారు అనమాట. అంటే 75 మందిగా వెళ్ళారు. ఈ 400 సంవత్సరాలు ఎంతమంది అయ్యారు? 30 లక్షల మంది అయ్యారు. 70 మంది 400 సంవత్సరాల్లో 30 లక్షల మంది అయ్యారు. ఇప్పుడు ఐగుప్తు సంఖ్య కంటే ఇశ్రాయేల్ సంఖ్య పెరిగిపోయింది. స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. అప్పుడు ఇశ్రాయేల్ని అనుకున్నాడు, ఐగుప్తు రాజు ఏమనుకున్నాడంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా మనకంటే అధికులైపోతున్నారు కాబట్టి వీళ్ళని ఏం చేయాలంటే, వీళ్ళని వెట్టి చాకరీ చేసేవారికి పెట్టాలి, లేదంటే వీళ్ళ మీద అధికారిగా నియమించి వీళ్ళని మనం బాధ పెట్టకపోతే, వీళ్ళు ఒకవేళ మన మీద తిరుగుబాటు చేస్తే మన రాజ్యాన్ని మనము కోల్పోతాం అని చెప్పేసి ఐగుప్తు రాజు అనుకుంటాడు. అనుకున్నప్పుడు వీరి యొక్క దాస్యాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటారు. ఈ యొక్క దాస్యాన్ని బట్టి వారు పెడుతున్నట్టు మరో 1 డే ఎక్కడికి చేరిందంటే దేవుని సన్నిధికి చేరింది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి చేరిందో దేవుడు వారి యొక్క మొరను, వారి యొక్క మూలుగును విన్నాడు. ఇంచుమించు 400 సంవత్సరాల ప్రార్థన చేసిన 400 సంవత్సరాల ప్రార్థన దేవుని దగ్గరికి చేరలేదు. కానీ ఫైనల్గా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎవరు నియమించాడంటే మోసేని పిలిచి, ఇశ్రాయేల్ ప్రజలను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి నిన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నాడని చెప్పేసి మోసే నిలబెట్టడం మనం చూస్తాం. అప్పుడు మోసే వచ్చి ఫరో దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఫరో, మా ప్రజలను అనగా ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుడు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి ఆరాధించే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని కొన్ని రోజులు దేవుని ఆరాధించే స్థలంలో మమ్మల్ని కూడుకోమన్నాడు, మేమంతా కూడా వెళ్ళిపోవడం మాకు సెలవమని చెప్తే, అప్పుడు ఫరో మోసే యొక్క మాట వినకుండా ఇశ్రాయేల్ని ఇంకా బాధ పెట్టాడని మనం చూస్తాం. అప్పుడు దేవుడు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఇశ్రాయేల్ దేశం మీద తెగులు రప్పిస్తాడు. ఐగుప్తు దేశం మీద
తెగులు రప్పిస్తాడు. ఎన్ని తెగులు రప్పించాడు దేవుడు? 10 రకాల తెగులు రప్పించాడు. ఆ 10 రకాల తెగులు ఏమేంటి? ఆ 10 రకాల తెగులు ఏమేంటి? నేను ఒక ఫార్ములా చెప్పాను. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు తెగుళ్ళన్నీ గుర్తుంటాయని చెప్పేసి. అది ఎంతమందికి గుర్తుంది? చెప్పమ్మా. రకపేయి పదవమి చీత. ఒకసారి అందరూ చెప్పండి. రకపేయి పదవమ చీతో. అర్థమైందా? ఇడు రానప్పుడు నాకు మెసేజ్ పెడితే ముందు మేము ఏర్పాటు చేసుకుంటాం. దాన్ని డిస్ప్లే చేస్తే వీళ్ళందరూ కూడా నోటిఫై కొన్ను అందరూ రాసుకోండి. రాసుకుంటున్నారా? పే ఈ ప ద వా. ఎనిమిదో అధ్యాయం చదువుదాం. మొట్టమొదటి 2 వచనం మనం చదివితే, ఏటిలో కప్పలు. ఇదేంటిది? కప్పలు. ఓకే. ఆ తర్వాత మనం చూస్తే 16వ వచనం మనం చదువుదాం. పేలు మనుషుల మీదకి వచ్చాయి. ఆ తర్వాత మనం చూస్తే 29వ వచనం అదే అధ్యాయము. యెహోవాను వేడుకొనెను. ఇదెన్నో వర్డ్ ఇది? 3. ఆ తర్వాత 9వ అధ్యాయం చదువుదాం. అంటే పశువులన్నీ కూడా, ఇశ్రాయేలు యొక్క పశువులన్నీ కూడా బ్రతికే, ఐగుప్తీయుల పశువులన్నీ కూడా చచ్చిపోయాయి. ఇప్పుడు పాకున్న డౌట్ క్లియర్ అయిందా? ఇప్పుడు చెప్పండి మరలా. రక్తరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల 10వ నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలను. ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలను. గొర్రెల నుండి అయినను మేకల్లో నుండి అయినను దానిని తీసుకుని వచ్చిన. ఇప్పుడు చివరిగా ఎన్నిసార్లు చెప్పినా పరో యొక్క హృదయం కఠినమైపోతుంది కనుక దేవుడు చివరిగా ఏమన్నాడంటే, ఈ యొక్క ఒక్క సూచక్రియ నేను పరో పట్ల చేస్తాను. ఈ సూచక్రియ చూసిన తర్వాత పరో మిమ్మల్ని అందరూ కూడా ఈ దేశం నుంచి వెళ్ళిపోమని చెప్తాడు అంటాడు. ఎన్ని తెగులు రప్పించినా పరో వినలేదు. కొన్ని తెగుళ్ళు అయితే మోసే ఆహారంలో రప్పించిన తెగుళ్ళనే వారు కూడా చేయగలిగారు. పరో మంత్రజ్ఞులు కూడా చేయగలిగారు. ఇప్పుడు ఫరో సముఖమునికి వెళ్ళి మోసే ఆహారంలో ఏం చేస్తారంటే, ఒకసారి కర్ర పాడేస్తారు. కర్ర పాడేసినప్పుడు ఆ కర్ర పాడేసిన తర్వాత ఫరో యొక్క మంత్రజ్ఞులు కూడా ఏం చేస్తారంటే, వారు కూడా కర్రలు పడేయగానే అవి కూడా ఏమవుతాయి? పాములు అవుతాయి. అంటే దేవుని శక్తి ఉంది, దెయ్యపు శక్తి ఉంది. కానీ దేవుని శక్తి ఏంటంటే దెయ్యపు శక్తి కంటే దేవుని శక్తి బలమైంది. అక్కడ ఏం జరిగిందంటే, మోషేకు పాము వెళ్ళి మిగిలిన పాములన్నీ కూడా మింగేసింది. అదే దేవుని శక్తి అనమాట. దెయ్యపు శక్తి ఎలాగో
చేయలేదు. అందుకే దెయ్యానికి శక్తులు ఉంటాయి, దేవునికి శక్తులు ఉంటాయి. దేవుని శక్తి వేరు, దెయ్యపు శక్తి వేరు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇన్ని తెగులు రప్పించినా, ఇన్ని సూచక్రియలు జరిగించినా ఫరో వినలేదు. చివరిగా దేవుడు అంటాడు, ఇదిగో ఫరో యొక్క కుమారుడు మొదలుకొని ఐగుప్తు దేశం యొక్క దాసుడి యొక్క కుమారుడు వరకు కూడా ప్రతి తొలుచులను కూడా నేను హతము చేయబోతున్నాను. వారందరూ కూడా హతమైన తర్వాత వారి యొక్క మరణ గోసలో నుంచి మీరు ఈ దేశం నుండి బయలుదేరి వెళ్తారు. కాబట్టి మీరేం చేయాలంటే ముందుగానే ఒక ప్రిపరేషను కలిగి ఉండండి. దేనికి ప్రిపరేషన్ కలిగి ఉండమన్నాడంటే పస్కా అనబడినటువంటి పండుగ ఆచరించడానికి. ఈ పస్కా అనబడిన పండుగ ఆచరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ పస్కా ఆచరించడానికి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి దేవుడు సమాజంగా వారిని కూడుకోమన్నాడు. ఇన్ని సంవత్సరాల లైఫ్ స్టైల్లో అంటే 430 years, ఆల్మోస్ట్ 400 సంవత్సరాల కంటే ఎక్కువ, 400 నుంచి 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి చేరుకుని స్వాస్థ్యం అనుభవించడానికి వారికి పట్టినటువంటి టైం పీరియడ్ ఎంత అంటే 400 నుంచి 430 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల వారి యొక్క ప్రయాణంలో ఇన్ని సంవత్సరాలు కూడా వారు ఎప్పుడు కూడా సమాజంగా కూడుకుని దేవుని స్తుతించిన, దేవుని ఆరాధించిన విధానం వారిలో ఎప్పుడు కూడా లేదు. దేవుడు వారికి ఇచ్చినటువంటి కట్టడి ఏంటంటే, ఇదిగో నేను చేస్తున్నటువంటి ఈ కార్యము ద్వారా ఒక అద్భుతాన్ని నేను చేయబోతున్నాను, ఒక ఆశ్చర్యమైన కార్యం నేను చేయబోతున్నాను. ఫరో యొక్క కుమారుడు మొదలుకొని ఆ దేశంలో దాసుడి యొక్క కుమారుడు వరకు కూడా ప్రతి వాడు కూడా ఈ రాత్రికాల సమయంలో చనిపోబోతున్నాడు. ఎందుకంటే నేను ఒక సంహార దూతని పంపించబోతున్నాను. ఈ సంహార దూత వచ్చి ప్రతి గృహంలో కూడా సంచారం చేస్తాడు. అంటే ఆ దేశంలో సంచరిస్తాడు. సంచరించిన తర్వాత ఏ యొక్క ఇంటి మీద, ఏ ద్వారపు బంధం మీద అయితే మరి ఆ యొక్క రక్తపు మరక ఉండదో, ఆ రక్తపు మరక లేని గృహంలో ఉన్న ప్రతి గృహంలో ఉన్న ప్రతి మొదటి తొలుచుల కుమారుణ్ణి ఆ సంహార దూత హతము చేస్తాడు. కాబట్టి దీనిని మీరు ఆచరించడానికి, మీరు దాంట్లో మరి పాలు పంచుకోకుండా, ఆ మరణంలో మీరు పాలు పంచుకోకుండా ఉండాలంటే ఇది మీరు చేయాలి అని చెప్పేసి ఒక కట్టడ నియమించాడు అనమాట. అంటే ఈ రాత్రికాల సమయంలో ఒక దేవుడు ఒక డేట్ ఇచ్చాడు, ఒక పర్టికులర్ డేటు. ఏం చెప్పాడు అక్కడ కరెక్ట్గా అన్ని క్లియర్గా చెప్పాడు. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే ఎన్నో నెలలో దేవుడు చెప్పాడు. చూడండి, 2వ వచనం మనం చూస్తే, నెలలో ఇది మీకు మొదటి నెల, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. ఇది ఎన్నో నెల? మొదటి నెల, ఫస్ట్ మంత్. ఆ ఫస్ట్ మంత్ మనం చూస్తే చూడండి ఏమన్నాడంటే, 2, 3, 4 వచనాలు కూడా చదువుదాం. ఈ నెల దశమ నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున 6వ వచనం చదువుదాం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకుని వాళ్ళను, గొర్రెల నుండి అయినను మేకల్లో నుండి అయినను దానిని తీసుకోవచ్చు. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకోవాలను. ఎన్నో దినం వరకు ఉంచుకోమన్నాడు అంటే డెడ్ లైన్ ఎప్పుడు? మొదటి నెల 14వ రోజు. అంటే దేవుడు ఒక టైం పీరియడ్ ఇచ్చాడు, మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే ఈ దేశం మీదకి వస్తున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి తీర్పు నుంచి మీరు తప్పించబడాలంటే ఇదిగో మీకు ఇచ్చినటువంటి టైం పీరియడ్. ఎన్ని డేస్ ఇచ్చాడు దేవుడు? ప్రిపరేషన్ ఎన్ని డేస్? 14 రోజులు ఇచ్చాడు. ఈ 14 రోజుల్లో ఎవడైతే ప్రిపేర్ అవుతాడో వాడు రక్షించబడతాడు. ఎవడైతే ప్రిపరేషన్ లేదో వాడు ఏం చేయబడతాడో, ఆ గృహంలో ఉన్న మొదటి కుమారుడు చనిపోతాడు. తొలుచూలు ఎవడైనప్పటికీ చనిపోతాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ క్రమం దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత, ఈ క్రమాన్ని ఏర్పాటు చేసేమన్నాడంటే, ఇదిగో మీరంతా కూడా ఈ రీతిగా సిద్ధపరచుకొని మీరు సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్పేసి ఏమన్నాడంటే, చూడండి అక్కడ ఆచరించాల్సినటువంటి విధానం ఏమన్నాడు? 3వ వచనం మనం చూస్తే, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమ నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చెప్పున ఒక్కొక్కడు ఒక గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, ప్రతి ఇంటికి ఒక్కొక్క గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను ఒక్కొక్క ఇంటికి ఏం తీసుకోమన్నాడు? గొర్రెపిల్లనైనా మేకపిల్లనైనా తీసుకోమన్నాడు. తీసుకోమని ఎన్నో దినం వరకు ఉంచమన్నాడు? 14వ తేదీ వరకు ఉంచమన్నాడు. ఎన్నో రోజు తీసుకోమన్నాడు? ఎన్నో రోజు తీసుకోమన్నాడు? మొదటి నెల. మొదటి నెల అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను, మనకు మొదటి నెల జాన్, కానీ ఇశ్రాయేల్కి మొదటి నెల ఏప్రిల్. ఆ క్యాలెండర్ కూడా డిస్ప్లే చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు సిస్టమ్ లేదు. ఇశ్రాయేల్కి మొదటి నెల ఏప్రిల్. వారు పస్కా ఆచరించే నెల
వారికి మొదటి నెల. వారి న్యూ ఇయర్ వేరు, ఇంగ్లీష్ న్యూ ఇయర్ వేరు. మనకు కూడా తెలుసు, మనందరూ కూడా న్యూ ఇయర్ అంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే మనకి తెలుగు సంవత్సరం ఏదంటారు? ఉగాది తెలుగు సంవత్సరం అంటారు, తెలుగు సంవత్సరాలు అంటారు. అంటే మన ట్రెండ్ని బట్టి, మన యొక్క కల్చర్ని బట్టి. ఇక్కడ మనం చూస్తే దేవుడు వారికి చెప్పింది మొదటి నెల మీరు దీన్ని సిద్ధపరచుకోమన్నాడు. కుటుంబానికి, ఒక ఫ్యామిలీకి ఒక గొర్రెపిల్ల కానీ ఒక మేకపిల్ల కానీ తీసుకోమన్నాడు. అది ఎన్నో రోజు సిద్ధపరచమన్నాడు దేవుడు? ఎన్నో రోజు సిద్ధపరచమన్నాడు? 14 రోజా? డైరెక్ట్ జఫా చేసి టైం చెప్పేస్తున్నావు నువ్వు. ఎన్నో రోజు దాన్ని ప్రిపేర్ చేసుకోమన్నాడు? ఒకసారి చూడండి, 3వ వచనం చదవండి. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడున, ఏ నెల? మొదటి నెల దశమి నాడు అంటే అర్థం ఏంటి? దశ అంటే ఎంత? 10. ఏ రోజు తెచ్చుకోమన్నాడు? గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ 10వ రోజున తెచ్చుకోమన్నాడు. ఈ 10వ రోజు తెచ్చుకుని ఎన్ని రోజుల వరకు దేవుడు దాన్ని అబ్జర్వేషన్లో పెట్టమన్నాడు? 10 నుంచి 14 ఎన్ని రోజులమ్మా? మరింత పనిష్మెంట్ వేసేయండి. 10 నుంచి 14 ఎన్ని రోజులు? 4 రోజులు. అంటే 4th డే తీసేయండి. 4th డే వాళ్ళు వధించాలి. అర్థమవుతుందా? 4th డే వాళ్ళు దాన్ని కట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 3 days అబ్జర్వేషన్లో ఉంటుంది. 4th డే దాన్ని కట్ చేస్తారు. ఇప్పుడు అబ్జర్వేషన్లో పెట్టవలసినటువంటి ఈ యొక్క గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ దానికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి? ఎలా ఉండాలట? నిర్దోషమైనది ఉండాలట. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. గొర్రెల నుండి కానీ మేకల నుండి నేను దానిని తీసుకోవలసినటువంటి యొక్క గొర్రెపిల్ల ఏదై ఉండాలి? మగపిల్ల అయి ఉండాలట. ఈ గొర్రెపిల్ల మళ్ళీ ఎలా ఉండాలట? నిర్దోషమైనది ఉండాలంట. అంటే ఏ దోషము కూడా లేనిదే ఉండాలట. అందుకే గాడ్ ఏమన్నాడంటే 4 days దాన్ని ఎక్కడ పెట్టమన్నాడంటే అబ్జర్వేషన్లో పెట్టమన్నాడు. అది దాని యొక్క ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, దాని యొక్క స్థితిగతి ఏంటో చూడడానికి 3 రోజులు దాన్ని అబ్జర్వేషన్లో పెట్టమన్నాడు. 3 days కూడా దాన్ని ఎటువంటి అపవిత్రమైన ఆహారం కూడా తీసుకోకుండా సంరక్షించే బాధ్యతను ప్రతి కుటుంబానికి దేవుడు అప్పగించాడు. అక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఆ 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఈ నెల 14వ దినమున మీరు దానిని ఉంచుకొనవలను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీద పై కమ్ముల మీద చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను. ఆ దేవుడు ఇచ్చినటువంటి కట్టడేంటి? ఈ 14వ తేదీ రాత్రి వధించిన తర్వాత ఏం చేయమన్నాడు? ఆ రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని దేనికి పూయమన్నాడు అంటే ఇశ్రాయేలు యొక్క ఇంటి ద్వారపు గడపల మీద నిలువ కమ్ముల మీద రక్తాన్ని పూయమన్నాడు. నిలువ రక్తపు కమ్ముల మీద పూసిన తర్వాత ఏమన్నాడంటే ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను. ఈ యొక్క పశువు వధించబడిన తర్వాత, గొర్రెపిల్ల వధించబడిన తర్వాత దాన్ని దేంతో కాల్చమన్నాడు? మరలా దేవుడు అగ్నితో కాల్చమన్నాడు. అగ్నితో ఎందుకు కాల్చమన్నాడు అంటే, అగ్నితో ఎందుకు కాల్చమన్నాడు దేవుడు? అగ్ని దేనికి సాదృశ్యం? అగ్ని పరిశుద్ధతకు సాదృశ్యం. మనం చూసినట్లయితే ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంటుందంటే ప్రతిదాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది. ఒక గోల్డ్ మనం తీసుకోవాలంటే, ఒక మంచి బంగారం మనకు రావాలంటే అది కరిగించబడాలి. దేని చేత కరిగించబడాలి? అగ్ని చేత కరిగించబడాలి. ఇప్పుడు మనం చూసే ప్రతి షాప్లో కూడా మనకు కనిపించే ప్రతి ఆ యొక్క బంగారం కూడా ఎందుకు అంత స్వచ్ఛంగా ఉండగలిగిందంటే దాన్ని ఎంత బాగా మరిగిస్తే అంత స్వచ్ఛంగా ఉండగలుగుతుంది. అంటే అగ్ని పరీక్షకు అది ఏమవుతుందంటే అది దాని యొక్క పవిత్రతను కాపాడుకుంటుంది. వెండినైనా సరే బంగారునైనా సరే మనం చూస్తే దాన్ని ఎంత మరిగిస్తే దాంట్లో ఉన్న మస్టు అంతగా పైకి వస్తుంది. అది అగ్ని చేత కరిగించబడకపోతే, అగ్ని చేత పరీక్షించబడకపోతే దాంట్లో ప్యూరిటీ అన్నది ఎంత మాత్రం కూడా రాదు. చూడండి, ఏదైనా మీరు
రొంప చేసింది, జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ ఏమంటాడు? ఫ్రిడ్జ్లో వాటర్ తాగమంటాడు, వేడి చేసుకుని తాగమంటాడు. వేడి చేసుకుని తాగమంటాడు. ఎందుకు? వేడైనా అది ఏమవుతుంది? దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోద్ది, ఆ వాటర్ ప్యూరిఫై అవుద్దని చెప్పేసి డాక్టర్ ఏమంటాడు? వేడి నీళ్ళు తప్ప ఫ్రిడ్జ్లో వాటర్ తాగొద్దు అంటాడు. అలాగే అగ్ని దేనికైతే తగిలిందో, అగ్ని తగిలిన ప్రతి వస్తువు కూడా ఏమవుతుందంటే పవిత్రపరచబడుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క పశువును వధించిన తర్వాత ఆ పశువుని దేని చేత కాల్చాలట? అగ్ని చేత కాల్చాలి. అగ్ని చేత కాల్చిన తర్వాత మాంసాన్ని దేంతో తినమన్నాడు? పొంగని రొట్టెలతో తినమన్నాడు. ఇక్కడ ఈ ప్రాసెస్ మనం చూస్తే పశువును వధించిన తర్వాత ఆ రక్తాన్ని ద్వారబంధపు కమ్ముల మీద పోయమన్నాడు. రెండోదిగా మనం చూస్తే ఈ వధించబడినటువంటి ఈ పశువుని అగ్ని చేత కాల్చమన్నాడు. అగ్ని చేత కాల్చిన తర్వాత దాన్ని తినాల్సినటువంటి విధానం ఏం చెప్తున్నాడంటే దేంతో తినమన్నాడు? పొంగని రొట్టెలతో తినమన్నాడు. ఈ పొంగని రొట్టెలతో దేవుడు ఎందుకు తినమన్నాడు అంటారు? మీరు ఆడాలి కాబట్టి మీకే తెలుస్తుంది బాగా. పొంగితే ఏమన్నాడంటే మీరు పొంగిన దాన్ని తినవద్దు, పొంగని దానినే మీరు తినమన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పొంగినది ఏంటంటే ఇది అతిశయానికి సాదృశ్యంగా ఉంటుంది. ఉప్పొంగడం అన్నమాట. పొంగడం అంటే మా అంత టోల్ లేడు అనుకోవడం. పొంగనిదంటే మనం అంటాం కదా, అన్నీ ఉన్నాకంటే ఎలా ఉంటుందట? ఏమీ లేనాకట ఎగిరెగిరి పడుతుందట, సౌండ్ ఎక్కువ చేస్తుంది. అండ్ ఎంప్టీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్ అంటారు కదా. ఖాళీ కొండ ఎక్కువగా ఏం చేస్తుందట? సౌండ్ చేస్తుందట. అన్నీ ఉన్న పాత్ర ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? సైలెంట్గా ఉంటుందట. కొంతమందిని మనం చూస్తాం ఏమీ లేకపోయినా సరే తెగడవడి చేస్తుంటారు. కొంతమంది అన్నీ ఉన్నా కూడా ఎలా ఉంటారు? ఏమీ తెలియనట్టు ఉంటారు. దేవుని యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే తన ప్రజలైన వారు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే వారి యొక్క వారు అనుభవించినటువంటి శ్రమ, వారు అనుభవించినటువంటి దుఃఖం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలని దేవుడు వారికి ఒక కట్టడ నియమించాడు. అంటే ఫాస్ట్ మర్చిపోకూడదు అనమాట. ఏం మర్చిపోకూడదు? మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మనము ఉప్పొంగడం అన్నది దేవుడికి ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఒబీడియన్స్, విధేయత. విధేయత అనేది దేవుడికి చాలా ఇష్టం. దావీదు అంతగా వర్ధిల్లడానికి, దావీదు అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దావీదు చూసిన ప్రతి వారు కూడా ఏం సర్టిఫై చేశాడంటే ఏం యవనొస్తుడండి ఎక్కడికి పంపించిన ఎంత సుబుద్ధి కలిగి పనిచేస్తున్నాడు. దావీదు ఒక ఆర్డినరీ మ్యాన్ కాదు. దావీదు ఎవరిని చంపాడంటే గొల్యాతుని చంపాడు. గొల్యాతుని చంపితే గొల్యాతుని చంపినా కూడా ఎలా ఉండేవాడట? యోధులందరి మీద కూడా నియమిస్తే యోధులందరితో పాటు ఎలా ఉండేవాడట? చాలా ఒబీడియన్స్గా ఉండేవాడట. అందుకే ఎవరు చూసినా సౌలు దగ్గరికి ఏ సమాచారం చెప్పేవారట? బెత్లెహేము నుంచి వచ్చాడు చూసారా, ఎస్ఐ కుమారుడు దావీదు, ఎంత సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడండి అని చెప్పేసి దావీదు గురించి మంచి సర్టిఫికేట్ చెప్పేవారట. ఈ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఈ సర్టిఫికేషన్ ఇస్తున్నారో సౌలు ఇంకా భయపడేవాడట. ఎందుకు? దావీదు యొక్క సుబుద్ధి, దావీదు యొక్క ఒబీడియన్స్ చూసి దేవుడు దావీదుని ఆశీర్వదిస్తుంటే సౌలుకు అసూయ కలిగేది. మనకి ఎప్పుడు ఒబీడియన్స్ చూపిస్తామో దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. ఎప్పుడు మనం సుబుద్ధి కలిగి ఉంటామో, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మనం తగ్గుంటామో దేవుడు ఏం చేస్తుంటాడంటే మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. నేను చెప్తుంటాను కదా, అస్తమాట్లో కూడా అనేవాడట నేను లేస్తే మనిషిని కాదనేవాడాడు. సర్లో సార్ లేకుండా వెళ్ళి అన్నారంటాను. తీరా చూస్తే కాల్ లేవంటాడికి. ఆడేమనేవాడట? దారంటే వెళ్ళే వాళ్ళందరినీ కూడా చూసి నేను లేస్తే మనిషిని కాదనేవాడాడు. కొంతమంది ఎలా ఉంటారంటే చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. దేవుడికి ఎవరిష్టం అంటే చేసేవాళ్ళు ఇష్టం. ఆ చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా చెప్పకుండా చేస్తారు చూసారా, వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఇప్పుడు అందుకే దేవుడు వారికి చెప్పింది ఏంటంటే పొంగని దానితో మీరు తినమన్నాడు, అతిశయించొద్దు అన్నాడు అనమాట. అతిశయంతో కూడినటువంటి జీవితాన్ని మీరు అవలంబించొద్దు అని ఒక మాదిరికరమైన జీవితం వరకు చూపించడానికి పొంగని రొట్టెలను తినమన్నాడు. దాన్ని కూడా ఎలా తినమన్నాడంటే చేదు కూరలతో దానిని తినవాలి. దేంతో తినమన్నాడు? చేదు కూరలతో దానిని తినమన్నాడు. ఈ చేదు కూరలు దేనికి సాదృశ్యం అంటే వారు అనుభవించినటువంటి చేదైన ప్రతి అనుభవాన్ని కూడా
సాదృశ్యంగా దీనిని అనుభవించున్నాడు. చూడండి, దేవుడు మోషేకు ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఈ కట్టడ ఈ రోజుకి కూడా వారు అవలంబించగలుగుతున్నారంటే, ఈ రోజుకి కూడా వారు అవలంబిస్తున్నారంటే వారు దేనిని జ్ఞాపం చేసుకుంటున్నారు? ఈ రోజుకి కూడా అంటే దేన్ని జ్ఞాపం చేసుకుంటున్నారు? దేవుడు ఎట్టి పరిస్థితుల నుంచి వారికి విడుదల కలగజేశాడు, ఎట్టి పరిస్థితి నుంచి, ఎటువంటి అనుభవం నుంచి దేవుడు వారిని విడిపించాడు అనే అనుభవాన్ని వారు ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకోవడానికి దేవుడి యొక్క మాదిరికరంగా ఉంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలను. దేన్ని కాల్చమన్నాడో? దాని తలను, దాని కాళ్ళను, దాని అంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలను. ఈ బలిపశువు వధించిన తర్వాత తలను ఏం చేయమన్నాడు? అగ్నిలో కాల్చమన్నాడు. అగ్నిలో కాల్చమన్నాడు. ఎందుకు కాల్చమన్నాడు? అగ్నిలో దాంట్లో ఉన్న ప్రతి మలినము కూడా పోవాలని. ఇప్పుడు మీరు చూస్తారు, షవర్మా తింటారు, మనందరూ కూడా చూస్తుంటాం. ప్రతి ఒక స్ట్రీట్కి ఒక షవర్మా షాప్ ఉంటుంది. అక్కడ బయట గ్రిల్కి వేలాడదీస్తారు కోళ్ళని. కింద ఫైర్ బర్న్ అవుతుంటుంది, కోళ్ళు పైన ఇలా తిరుగుతుంటాయి, కంటిన్యూస్గా తిరుగుతుంటాయి. ఈ తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా ఆ వేడికి ఏమవుతుంది? కరిగి కిందకి కారిపోద్ది. అందులో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. దాంట్లో ఏముంటుంది? ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది, ఫ్లెష్ ఉంటుంది, మాంసం ఉంటుంది. ఆ మిగిలిన వేస్ట్ అంతా కూడా క్రిందకి దిగిపోద్ది. ఇప్పుడు దేవుడు కూడా ఏమన్నాడంటే, బలిపశువును వధించిన తర్వాత తలను దేంతో కాల్చమన్నాడంటే అగ్నితో కాల్చమన్నాడు. ఇప్పుడు మనం అంతా కూడా చూస్తే మన బాడీకి హెడ్ ఏది చెప్పండి? మన బాడీకి హెడ్ తల. ఈ తల కుదురుందంటే మన బాడీ, ఎంటైర్ బాడీ కుదురుంటుంది. చూడండి, అందుకే దేన్ని కాల్చమన్నాడు? మొట్టమొదట తలను కాల్చేమన్నాడు. ఏం కాల్చమన్నాడు? తర్వాత తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. ఫస్ట్ దేన్ని కాల్చమన్నాడు అంటే తలను కాల్చమన్నాడు. మన తలంపులన్నీ కూడా, బ్యాడ్ తలంపులన్నీ కూడా ఎక్కడ పుడతాయి? ఎక్కడ పుడతాయి? మన తలంపులన్నీ కూడా ఎక్కడ పుడతాయి? ఇక్కడి నుంచి ఇక్కడ సర్క్యులేట్ అవుతాయి. అంటే హార్ట్లో పుట్టవు, మన మైండ్లో పుడతాయి. మన మైండ్లో పుట్టి అది హార్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంటాయి. ఇప్పుడు అందుకే గాడ్ అన్నాడు తలను అగ్నితో కాల్చమన్నాడు. తలను అగ్నితో కాల్చమడానికి కారణం ఏంటంటే, మన తలలో ఉన్నటువంటి ప్రతి తలంపు కూడా ఏమవ్వాలి? ప్రతి చెడ్డ తలంపు అంతా కూడా ఏమవ్వాలట? కాల్చివేయబడాలి. చాలాసార్లు మనం ఇక్కడ కూర్చుంటాం, కానీ మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఎక్కడో బయట ఉంటాయి. ఒకసారి నేను ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు అందులో ఒక సహోదరుడు, అంటే చాలా బాగుంటుంది ఆర్టికల్, నేను చదువుతున్నప్పుడు అతను రాసుకొచ్చాడు అనమాట. ఏమని రాశాడంటే, బస్ స్టాప్లో కూర్చున్నటువంటి ఒక యవనస్తుడా, నువ్వు బస్ స్టాప్లో కూర్చుండగా ఒక అమ్మాయిని ఎదురుగా వస్తుంటే ఆ అమ్మాయిలో నువ్వు ఎవరిని చూస్తున్నావు అంటే అతడు రాశాడు, క్యాప్షన్ పెట్టాడు అనమాట. ఆ బుక్ చాలా బాగుంటుంది అనమాట. అంటే చాలాసార్లు మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు, మనకు విధి విధానాలను కూడా వేరువేరుగా ఉండడాన్ని మనము పరిశీలన చేస్తాం. అవన్నీ కూడా ఎక్కడ పడతాయంటే మన తలలో పడతాయి. కాబట్టి అందుకే గాడ్ అన్నాడు ముందుగా ఏం కాల్చామన్నాడు? తల అంటే పట్టికలు, బొర్ర పట్టికలు పొయ్యిలో పెట్టామని కాదు. దాన్ని మనం స్పిరిచువల్ లైఫ్కి అన్వయించుకుంటే మనలో పుట్టే ప్రతి తలంపు అంతా కూడా ఏం చేయాలట? కాల్చివేయబడిన అనుభవంలో మనము ఉండాలి. ఎవరైతే కాల్చివేయబడిన అనుభవంలో ఉంటారో వారు స్పిరిచువల్గా దేవునికి ఇష్టమైన బలియాగం ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఒక బలిపశువు, నిర్దోషమైన బలిపశువు, అది దేవుని చేత అంగీకరించబడాలంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రాసెస్ ప్రకారం జరిగితేనే దేవుడు దాన్ని అంగీకరించేవాడు తప్ప ఆ ప్రాసెస్ ప్రకారం జరగకపోతే దేవుడు దాన్ని, ఆ బలిని అంగీకరించేవాడు కాదు. అందుకే దేవుడు అంత సిస్టమేటిక్గా ఎందుకు ఇశ్రాయేలు చెప్పాడంటే, ఒక బలిపశువు వధించిన తర్వాత దాని తలను అగ్నితో కాల్చమన్నాడు. ఆ తర్వాత దాని ఆంత్రములను, దాని ఆంత్రములు అంటే పైకి కనిపించే అవయవాలు కాదు, అంతరము అంటే హృదయాంతరంగము. అంటే దాని అర్థం ఏంటి? అంతరం అంటే లోపలది, ఎవరికి కూడా కనిపించింది. పైకి కనిపించేదానికంటే పైకి లోపల కనిపించే చాలా డేంజర్ అట. నేను ఇప్పుడు మీ అందరితో చాలా బాగా నవ్వి హాయ్ అని చెప్పొచ్చు,
కానీ నా హృదయంలో మీ మీద ఎంత ఉంటుందో దేనికి తెలుసు? ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న వారందరిలో చూస్తే ఎవరి మీద ఎంతెంత ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు, కానీ ఎవరో తెలుసు. మీరందరూ పక్కలతో నవ్వుతూ మాట్లాడవచ్చు, కానీ మీకు ఎవరో ఒకరి మీద ఏదో ఉండే ఉంటుంది. ఇక్కడ ఉందండి, లేకపోతే మంచిది. కంపల్సరీ ఉందంటే అది ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. కానీ పైకి మాత్రం మనం ఎలా ఉంటాం? ఓ సాంగ్ ఉంటుంది, ఆ పాట చాలా బాగుంటుంది. తమ్ముడేటి బయటికి వెళ్ళాడా? మానవులందరూ ఒక్కటేనని, మహిలో మన దేవుడు ఒక్కడేనని. మానవులందరూ ఒక్కటేనని, మహిలో మన దేవుడు ఒక్కడేనని. అందరూ వీణుల విందుగా, అందరూ వీణుల విందుగా, లోకాన జరిగేదే వేరుగా, ఈ లోకాన జరిగేదే వేరుగా. మానవులందరూ ఒక్కటేనని, మహిలో మన దేవుడు ఒక్కటేనని. మానవులందరూ ఒక్కడేనని, మహిలో మన దేవుడు ఒక్కడేనని. మార్పులు చెందిన మాటలు మారవు, మనసులు కలిసిన మనసులు కలువవు. మార్పులు చెందిన మాటలు మారవు, మనసులు కలిసిన మనసులు కలువవు. చేతులు కలిపిన హృదయం కలువదు, చేతులు కలిపిన హృదయం కలువదు. పైకే వందనాలందురు, మరి వారేలా నీతిమంతులౌదురు. పైకి వందనాలందురు, మరి వారేలా నీతిమంతులౌదురు. మానవులందరూ ఒక్కటేనని, మహిలో మన దేవుడు ఒక్కటేనని. ఏమంటారట? చేతులు కలిసినా ఏం కలవదట? చేతులు కలిస్తేట ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అనొచ్చు, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అనొచ్చు, కానీ మనసు ఎలా ఉంటుందట? హృదయాంతరంగం ఎలా ఉంటుంది? కక్షతోనూ, ద్వేషంతోనూ, కపటంతోనూ చాలామందితో మనం ఎలా ఉంటామంటే సహోదర ప్రేమ లేనటువంటి స్థితిని మనము కలిగి ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక తలను కాల్చమన్నాడు. తలను కాల్చిన తర్వాత ఏం కాల్చమన్నాడు? అంతరములను కాల్చమన్నాడు. అంతరములు అంటే పైకి కనిపించే అవయవాలు కాదు, మనుషులకు కనబడినటువంటి అంతరములు. ఏదైతే దేవునికి కనెక్ట్ అయి ఉండాల్సిన అంతరములు ఉంటాయో అవన్నీ కూడా ఏం చేయమన్నాడు? కాల్చమన్నాడు. అవన్నీ కూడా కాల్చి ఆ తర్వాత ఏమన్నాడంటే దాని కాళ్ళను దాని ఆంతరములను అగ్నితో, దేన్ని కాల్చమన్నాడు? కాళ్ళనంట అగ్నితో కాల్చమన్నాడు. అందుకే 4 days ఎక్కడ పెట్టాడు? అబ్జర్వేషన్లో ఉంచమన్నాడు. అబ్జర్వేషన్లో ఉంచకుండా దీన్నే కానీ వదిలేసామంటే ఏం చేస్తావు చెప్పండి? మన లాంగ్వేజ్లో చెప్పండి. గొర్రె పిల్లని కట్టకుండా వదిలేసాము అనుకోండి, ఏం చేస్తుంది? ఊరి మీద తిరుగుతుంది, అవునా కదా? ఊరి మీద తిరుగుతుంది. ఎక్కడ పేడలో తిరుగుతో తెలియదు, మంచి స్థలాల్లో తిరుగుతో తెలియదు, అపవిత్రమైన స్థలాల్లో తిరుగుతుందో తెలియదు, ఎక్కడ తిరుగుతుందో. అందుకే గాడ్ ఏమన్నాడు? 10వ తారీఖున తీసుకురమ్మన్నాడు. 4 days దాన్ని ఏం చేయమన్నాడు? కట్టేసి ఉంచమన్నాడు. కమిటెడ్గా గాడ్ కోసమే ఉండమన్నాడు. అంటే దాని కాళ్ళు ఇటు అటు కూడా ఎక్కడికి వెళ్ళకూడదట? పరిగెత్తకూడదు. ఎక్కడ ఉండమన్నాడు? దేవుని యొక్క అబ్జర్వేషన్లోనే పెట్టమన్నాడు. అంటే ఒక విశ్వాసంగా ఉన్నటువంటి నీవైనా నేనైనా సరే దేవునికి ఒక ఇష్టానుసారమైన బలియాగంగా ఉండాలంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రాసెస్ అనమాట. దేవుడు నీకు నాకు నియమించిన ప్రాసెస్ నువ్వు ఫాలో అవ్వకుండా నువ్వు విశ్వాసిని, నేను క్రైస్తవుని, నేను దేవుని చెందినవాడిని అంటే వీఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్ అనమాట. అంటే దేవుని చేత మనం అంగీకరించబడే వారంగా మనము ఉండలేం. దేవుడి పస్కాని ఇశ్రాయేలుకి నియమించడానికి కారణం ఏంటంటే వారు విడుదల పొందాలంటే,
వారు విమోచన పొందాలంటే, వారు పరిశుద్ధమైన జనాంగముగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వారు తెచ్చుకోవాలంటే, అన్నింటికంటే ముఖ్యంగా వారి మీదకి వస్తున్నటువంటి ఆ తీర్పు నుంచి వారు తప్పించబడాలంటే ఈ ప్రాసెస్ అంతా కూడా వారిని ఫాలో అవ్వమని దేవుడి నియమాలు నిబంధనలన్నీ కూడా వారికి కలగజేశాడు. చూడండి, ఇంకా మనం చూస్తే దానితో ఉడికి ఉడకనిదైనను నీళ్ళతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏదియు మిగిలింపకూడదు. అది ఎలా ఉండాలట? ఉడకుండా ఉండకూడదట. మాంసం బలి అర్పించే మాంసం ఎలా ఉండకూడదట? ఉడికించకుండా ఉండకూడదు. అయితే అలాగన్నా ఉండాలి, లేదంటే ఎలా ఉండాలి? అటు ఇటు కాకుండా ఉంటే దాన్ని తినొద్దు అన్నాడు. అందుకే ఉంటే దేవునిలో ఉండు, లేదంటే లోకంలో ఉండు. ఉడకని పరిస్థితి అంటే ఏంటి? నేను అక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఉంటానంటే దేవుడు యాక్సెప్ట్ చేయడం అనమాట. వాకింగ్ క్లియర్గా చెప్తుంది, నువ్వు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. నీకు లోకం కావాలంటే వెళ్ళిపో, దేవుడు కావాలంటే లోకాన్ని వదిలే. నాకు అది కావాలి ఇది కావాలంటే దేవుడు అర్పించబడదు, అది అంగీకరించబడదు. అది దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. దేవుని దగ్గరకు వస్తున్నట్టు మనం ఐదో లోకాన్ని నన్ను వదిలేయాలి, లేదంటే దేవుడినైనా వదిలేయాలి. అంతే తప్ప నేను లోకంలోనే ఉంటాను దేవునిలోనే ఉంటానంటే దేవుడు యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఆ బలి దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ మనం చూస్తే ఉడకంది తినొద్దు అన్నాడు. నీళ్ళతో వండబడిందైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏది కూడా మీరు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దానిని తినవలసిన విధం ఏమనగా, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. మీరు దాన్ని ఎలా తినాలంటే, మీ నడుం కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దానిని దేవుని కొరకు అర్పించమనేటువంటి బలిని ఎలా తినాలట? నడుం కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కర్రల చేత పట్టుకొని త్వరపడుచు తినాలి. అది యెహోవాకు పస్కా బలి. యెహోవాకు అర్పించే పస్కా బలి ఎలా తినాలట? చాలా త్వరపడుతూ తినాలట. కూర్చుని ఒక చాటు కూర్చుందని మనం చెప్పట్లేదు. ఏం చేయమంటున్నాడు? మీరు దాన్ని తెలవాల్సిన విధమైన ఐగుప్తు దేశం నుండి బయలుదేరతారు కదా, బయలుదేరిన దగ్గర నుంచి కూడా మీరు ఏం చేయాలంటే మీ నడుము కట్టుకుని, మీ చెప్పులు ధరించుకొని త్వరపడుచు దానిని తినాలి. ఒక సమాజంగా కూడుకోవాలనుకుంటాడంటే మీరు, ఒక సమాజంగా దేవుని కొరకు ఏర్పరచబడాలనుకుంటున్నాడంటే మీరు ఆ పస్కా బలిపశువు ఎలా తినాలంటే త్వరపడుచు ఒకరికొకరు మరి చేతి కర్రలు చేత పట్టుకుని ఏమాత్రం కూడా లేట్ చేయకుండా, ఏమాత్రం కూడా మిగల్చకుండా దానిని తినివేయవలను అని చెప్పేసి అక్కడ ఎంత చెప్తున్నాడు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం ముందు సంచరించి ఐగుప్తు దేశం మందుల మనుషుల్లోనే కానీ జంతువుల్లో కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేశం అంతటికి తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. ఈ యొక్క శిక్ష, ఈ యొక్క ఉగ్రత, ఈ యొక్క నాశనం మీ మీదకి రాకుండా ఉండాలంటే ఈ బలిపశువు యొక్క కార్యమంతా కూడా మీరు చేయాలి. మీ కుటుంబంలో ఉన్న రక్షించబడాలంటే, మీ కుటుంబం మీదకి మరణ వార్త రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, నేను నియమించినటువంటి కట్టడ, ఈ యొక్క ఆచరణ అంతా కూడా మీరు ఆచరించాలి. మీరు ఇశ్రాయేలీయులైనంత మాత్రమే చేత మీ మీదకి ఉగ్రత రాకుండా ఆగిపోదు. కానీ మీరు ఉగ్రత నుంచి తప్పించబడాలంటే నేను నియమించిన నియమం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. మీరు ప్రార్థన చేస్తారు రక్షించబడరు, కానీ నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ చేస్తా మీరు రక్షించబడతారు. ప్రతి వారు కూడా దీన్ని ఆచరించాలని దేవుడు ఖచ్చితమైన నియమాన్ని వారికి అప్పగించాడు. ఖచ్చితమైన నియమాన్ని అప్పగించినప్పుడు ఏ కుటుంబం అయితే ద్వారబంధముల మీద అర్పించబడినటువంటి బలిపశువు యొక్క ఆ యొక్క రక్తాన్ని ముద్రించారో ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డారు. ఎవరైతే ముద్ర లేని గృహంగా కలిగి ఉన్నారో, ముద్ర లేని ప్రతి గృహం కూడా ఏమైందంటే మరణానికి వారు లోనైనట్లుగా మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ పస్కా అనేది దేవుడు ఇశ్రాయేలుకు తరతరాలకు ఇచ్చినటువంటి ఒక కట్టడ. అనగా దాస్యములో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలీలు ఆ దాస్యంలోంచి విడిపించబడ్డానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక నియమ నిబంధన. ఇప్పుడు ఈరోజు అందుకే యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వెళ్ళబోతున్న ముందు, ఏ దినం ముందు వెళ్ళబోతున్నారంటే రేపటి దినం పస్కానుగా ఈరోజు ఆయన యెరూషలేమునికి వెళ్ళి అక్కడ అంటున్నారనమాట, ఇదిగో మన కొరకు పస్కాను ఏర్పాటు చేయండి, ఎందుకంటే నేను ఈ ప్రజలందరి పాపం కొరకు కూడా ఒక పస్కా బలిపశువు వలె వధించబడబోతున్నాను.
ఈ ప్రజలందరి పాపం కొరకు, ఈ ప్రజలందరూ దోషం కొరకు నేను వధించబడబోతున్నాను. కాబట్టి మన కొరకు పస్కాన్ని సిద్ధపరచునని చెప్పేసి యెరూషలేముకి వెళ్ళాడు. ఆయన యెరూషలేముకి వెళ్ళి ఈ ప్రజలందరి పక్షంగా ఆయన ఏం చేశాడంటే, ప్రజల పక్షంగా ఉన్న పాపములు దోషములను కూడా తీసివేయడానికి, ప్రజల మీద ఏలుబడి చేసే మరణము నుంచి విడిపించడానికి ఆయన ఏం చేశాడంటే, ఆయన పస్కా బలి పశువులే మనందరి కొరకు కూడా వధించబడిన అనుభవాన్ని కలిగినట్లుగా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గొర్రెపిల్ల ఎలాగైతే నిర్దోషమైనదిగా ఆ రోజు మోషేకు దేవుడు నియమం విధించడం, పస్కా వధించే ఆ యొక్క పశువు ఎలాగైతే నిర్దోషమైనదన మగపిల్ల ఉండాలన్నాడో, అలాగే యేసుక్రీస్తు వారు నిర్దోషమైన నిష్కల్మషమైనటువంటి జీవితం జీవించి ప్రజలందరి పాపం కొరకు ఆయన ప్రాణం అర్పించి ప్రజలందరికీ కూడా ఆయన యొక్క రక్తపు ముద్ర ద్వారా విడుదల కలగజేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ ప్రపంచంలో ఎవడైనా సరే నేను నీతిమంతునని చెప్పుకోగలిగిన ధైర్యం కలిగిన వాడు ఎవరు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం క్రింద ఎవరైతే ఉంటారో వారు మాత్రమే చెప్పగలిగిన అనుభవాలు కలిగి ఉంటారు. నేను మానవ మాత్రుడే, నేను పాపని కావచ్చు, కానీ నాకున్న ధైర్యం ఏంటంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క రక్తం ద్వారా పరిశుద్ధునని ఒక పాదికతను, ఒక గొప్ప ముద్రను ఆయన మనకు అనుగ్రహింపజేస్తాడు. అందుకే పౌలు అంటాడు కదా, ఒక 4 వీక్స్ బ్యాక్ నేను చెప్పాను, క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం ముందు నేను ధరించుకుని ఉన్నాను అంటాడు. క్రీస్తు యొక్క ముద్ర అనగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు ముద్ర మన మీద ఉంటే మన ప్రతి పాపం నుండి, ప్రతి దోషం నుండి ఆ యొక్క ముద్ర మనల్ని విడిపించేది, పాప మరణం నుండి మనల్ని విడిపించేది, మన పాప నియమం నుండి మనల్ని విడిపించేది ఏంటంటే ఆయన క్రీస్తు మన కొరకు శిలువలో చేసినటువంటి త్యాగం. ఆయన నిర్దోషమైన జీవితాన్ని జీవించారు, యథార్థమైన జీవితాన్ని జీవించాడు. అందుకే అంటాడు ఆ యొక్క యోహాను సువార్తలో అంటాడు ఆయన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలను అంటాడు. అంటే ఆయన పాపము లేనివాడుగా నిర్దోషమైన జీవితాన్ని జీవించాడు. ఒక పస్కా బలి పశువులే ఆ రోజు ఇశ్రాయేలీయుల వారి యొక్క విడుదలకు ఒక గొర్రె పిల్లను వధిస్తే ప్రపంచాన్ని అంతా కూడా రక్షించడానికి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఎలా బలయ్యారంటే ఒక పస్కా బలి పశువుగా బలయ్యారు. ఒక పస్కా బలి పశువుగా బలవడమే కాకుండా మనందరూ కూడా రక్షణ భాగ్యాన్ని కలగజేసి ఆయనకు సిలువ విమోచన ద్వారా, ఆయనకు రక్తం ద్వారా మనందరూ కూడా విడుదల కలగజేస్తారు. కాబట్టి పస్కా బలి పశువులు వధించినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం క్రిందకు మనం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ యొక్క మరణ దూత నుండి ఎలాగైతే తప్పించబడ్డారో, శాపం అనే ఉగ్రత నుండి, రాబోయే తీర్పు నుండి మనం కూడా తప్పించబడే అనుభవం మనం కలిగి ఉంటాం. మనము యేసుక్రీస్తు నుండి వచ్చామని చెప్పుకోవడం వల్ల మనకు యూజ్ లేదు, కానీ యేసుక్రీస్తు వారిని కలిగిన వారు ఉంటేనే మనకి ఉపయోగం. ఇశ్రాయేలు అయినంత మాత్రాన దేవుడు వారిని రక్షిస్తానలేదు, కానీ వారికి ఒక గుర్తు ఇచ్చాడు. ఏంటది? మీరు వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని మీ ద్వారబంధముల మీద రాయమన్నాడు. మనం దేవుని దగ్గరకు వచ్చినంత మాత్రాన యూజ్ ఏం కాదు, కానీ క్రీస్తుని మనం కలిగి ఉన్నాము లేదా, క్రీస్తు యొక్క ముద్ర మన మీద కలిగి ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ముద్ర ఎవరైతే కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. క్రీస్తు యొక్క ముద్ర ఎవరైతే కలిగి ఉంటారో వారు రెండవ తీర్పులను రాకుండా తప్పించబడతారని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. ఆ యొక్క తీర్పు నుంచి మనం తప్పించబడాలంటే క్రీస్తు యొక్క రక్తం క్రిందకు వచ్చినటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఆ యొక్క సంహార దూత ఏ ద్వారపు బంధముల మీద ఆ యొక్క గుర్తుని కనుగొందో ఆ ద్వారబంధం అంతా కూడా దాటి వెళ్ళిపోయిందట. ఐగుప్తు దేశంలో మరణము లేనటువంటి గృహం ఒకటే కూడా లేదట. దానికి కారణం ఏంటో తెలుసా? ఐగుప్తీయుల మీద రక్తపు ముద్ర లేదు. ఈరోజు నీవు నేను రక్షించబడుతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క ముద్ర, క్రీస్తు యొక్క రక్తపు ముద్ర, ఆయన యొక్క సిలువలో మన కొరకు కాచినటువంటి రక్తపు ముద్ర నీ మీద నా మీద ఉండడాన్ని బట్టి నీవు నేను రక్షించబడుతున్నాం, నీవు నేను కూడా కనికరించబడుతున్నాం. అందరు కూడా లేచి నిలబడదాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరి కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ ఆయన వధించబడినటువంటి ఈ యొక్క పస్కా బలి పశువు వంటి అనుభవంలోనికి మనం కూడా కొనసాగుతూ దేవుని స్తుతించి, దేవుని మహింపరిచి, దేవుని కనపడుతూ